సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతి ఈశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్ధమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలను తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి రమాదేవిని మనసారా అభినందిస్తున్నాను. కొంచెం కంగారు ఉంది, విషయాన్ని గ్రహించారు, దాన్ని చెప్పాలనేటటువంటి శ్రద్ధని కలిగి ఉన్నారు. చెప్పినంత వరకు స్పష్టంగానే చెప్పారు, కానీ కొంచెం కంగారు పడుతున్నారు. ఆ కంగారు అవసరం లేదు. ఇంతకు ముందు కూడా ఈ వ్యాసంగంలో ఆమె ఉన్నారు కాబట్టి చక్కగా నిశ్చింతగా చెప్పడానికి ఈసారి నుంచి ప్రయత్నం చేయాలి అనేది మొదటి సూచన. ఆర్తాపాశ్రయం అనేటటువంటి శ్లోకంలో ముందు రోజు చెప్పుకున్న అంశాలని పరామర్శిస్తూ నిన్న చెప్పుకున్నటువంటి విషయాలను కూడా కలుపుకుంటూ చక్కగా సమగ్రంగా అర్థ వివరణ చేసే ప్రయత్నం చేశారు. అయితే కంగారుని ఎందుకంటున్నానంటే, కల్పవృక్షానికి మనం 4 అర్థాలను వివరణ చేసుకున్నాం. ఆ కల్పవృక్షానికి ఉండే అర్థాలని రెండింటిని చెప్తూ కల్పవృక్షంలోంచి కామధేనువులోకి వెళ్ళిపోయారు. ఆయన ఆ సద్య సంశ్రిత కామధేనువు అయి ఉంటాడు రంగనాథుడు, అర్థి కల్పకము అయి ఉంటాడు. అక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చిందనమాట. ఆయన అర్థులకు కామధేనువు కాదు, అర్థులకి కల్పవృక్షం అన్న చోట కొంచెం కంగారు పడి కల్పవృక్షంలో 2 అర్థాలనే చెప్పి తర్వాత కామధేనువు దగ్గరికి వచ్చారు. పర్వాలేదు, పూర్తిగా ఎలాగా సమయం చాలదు మనకి, కానీ కంగారు వల్ల వచ్చినటువంటి కన్ఫ్యూజన్ తప్ప అర్థం కాక కాదు. ఆమెకు విషయము అర్థమవుతుంది, చక్కగా వినాలనేటటువంటి శ్రద్ధ ఉంది, దాని మీద ఆదరము ఉంది. కాబట్టి కంగారు వల్ల ఎందుకు దాన్ని పాడు చేసుకోవడం అనడం కోసమే చెప్తున్నాను నేను ఈ మాట. మిగిలిన అంశాలన్నింటినీ కూడా చక్కగా వివరణ చేస్తూ మనన తాంబూల సమర్పణాన్ని చేశారు. అయితే ఉచ్చారణలో శ్లోకం 90% కరెక్ట్ గానే చదివారు. అసహ్యాగస్కర అక్కడ కొంచెం ఆ కలుపుకోవడంలో తేడా వచ్చింది. అలాగే సద్య సంశ్రిత కామధేనం, సంధ్య అంటున్నారు. సంధ్య వేరు, సద్య వేరు. సద్య అంటే వెంటనే అని అర్థం. ఆ పదాలు అలా కనపడేసరికల్లా సంధ్య అన్నట్లుగా వినిపిస్తోంది. అలాగా కాకుండా జాగ్రత్తగా అనుసంధానం చేయాలి. అలాగే విష్ణు సహస్రనామంలో 2 నామాలు మనం మొన్నను సహిష్ణు అనే దాన్ని చెప్పుకున్నాం, నిన్నను వత్సలహ అనే నామం ఇక్కడ అన్వయిస్తుంది అని చెప్పుకున్నాం. అది చక్కగానే సమన్వయం చేశారు. ఆ చిన్న చిన్న స్ఖాళిత్యాలు తప్ప, అవి కూడా కంగారు వల్ల కలిగినటువంటి స్ఖాళిత్యాలు తప్ప, విషయాన్ని చెప్పాలనేటటువంటి ఈ తాపత్రయానికి, ఈ శ్రద్ధకి మనసారా నేను మంగళాశాసనం చేస్తూ ఇలాంటి వ్యాసంగాన్ని చక్కగా కొనసాగించాలి.
ఇలాంటి అవకాశాన్ని ఎప్పుడూ సద్వినియోగం చేసుకోవాలి. హాయిగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఇలాంటి సద్గ్రంథాధ్యయనం చేస్తూ ఈ మంచి విషయాల్ని మంచిగా 10 మందికి అందించేటటువంటి ప్రయత్నంలో ఎప్పుడూ ముందుండాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. ఇవాల్టి నుంచి కొత్త ప్రకరణం మనకి ప్రారంభమవుతుంది. ఇదే చివరి వరకు కొనసాగుతుంది. ఇవాల్టి నుంచి మనం పెరియ పెరుమాళ్ళ సన్నిధికి చేరుకుంటాం. ఈ ఒక వారం 10 రోజులు మనం సమయాన్ని కూడా కొంచెం పెంచుకుందాము అని అనుకున్నాము. 2 శ్లోకాలని అనుసంధానం చేసుకుందాము అని అనుకున్నాము. దానికి కూడా అందరూ మానసంగా సిద్ధంగా ఉండాలి అని మరొకసారి సూచన చేస్తున్నాను. ఈనాటి శ్లోకానుసంధానం మనం 71వ శ్లోకం నుంచి కంటిన్యూ చేసుకుంటాం. మొదటి శ్లోకాన్ని అనుసంధానం చేసి ఇవాళ ప్రమాణ తిరట్టు కూడా చాలా ఉన్నాయి. ఒక 5-6 పాసురాలు ఉంటాయి. ఇంకా శ్లోకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పాసురాలను మనం తీసుకుందాం. అవి కూడా మీరు చదువుతాము అంటే నేను కూడా ఎంత సమయమైనా సిద్ధంగానే ఉంటాను. చదువుకునేటటువంటి ప్రయత్నమే చేసుకుంటూ ముందుకు సాగుదాం. శ్లోకానుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రతాం. 71వ శ్లోకం. అంగైరహం ప్రథమికాచరితాత్మదానైః ఆమోదమాన నవయౌవన సావలేపైః హైపారిజాతమివ నూతనతాయమాన శాఖాశతం కదమధీమహి రంగధుర్యం. ఆలోకా హృదయాళవో రసవశాదీసానమీషత్స్మితం ప్రచ్ఛాయాని వచాంసి పద్మనిలయా చేతఃసరవ్యం వపుః చక్షుష్మంతి గతాగతాని తైమే శ్రీరంగశృంగార తే భావా యౌవనగంధినః కిమపరం సించంతి చేతాంసినః. ఆయత్కిరీటమళికోల్లసదూర్ధ్వపుండ్రం ఆకర్ణలోచనమనంకుశకర్ణపాశం ఉత్ఫుల్లవక్షసముదాయుధబాహుమర్హన్నీవీంచ రంగపతిమబ్జపదం భజామః. అబ్జన్యస్తపదబ్జమంచితకటీ సంవాది కౌసేయకం కించిత్తాండవగంధి సంహననకం నిర్వ్యాజమందస్మితం చూడాచుంబిముఖాంబుజం నిజభుజా విశ్రాంత దివ్యాయుధం శ్రీరంగే శరదశతం తతైతః పశ్యేమ లక్ష్మీసఖం. అగ్రే తార్ష్యేణ పశ్చాదహిపతిశయనేనాత్మనా పార్శ్వయోశ్చ శ్రీభూమిభ్యామతృప్త్యా నయనచుళుకనైః సేవ్యమానామృతౌఘం. వక్త్రేణావిస్మితేన స్ఫురదభయగదా శంఖచక్రైః భుజాగ్రైః విశ్వస్మై తిష్ఠమానం శరణమశరణాః రంగరాజం భజామః. ఆర్తాపాశ్రయమర్థికల్పకమసహ్యాగస్కరక్ష్మాతలం సజ్యస్వం శ్రీరంగేశ్వరమాశ్రయేమ కమలాచక్షుర్మహీ జీవితం. శ్రీరంగే ససుఖాకరోతు సుచిరం దాస్యం చ ధత్తాం మయీ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నంబెరుమాళ్ళని దాస్య ప్రార్థన చేసి ఆయనని ఉపాయంగా భావించి ద్వయమంత్ర అనుసంధాన అర్థాన్ని ఈ శ్లోకాల ద్వారా మన చేత చేయించారు అని అనుకున్నాం. ఆశ్రయించినప్పుడు నమ్మాళ్వార్ల తిరువాయుమొഴി అగలగిల్లేన్ ఇరయుం అన్నది గుర్తొచ్చింది. అశరణాహ అనేటటువంటి పదం ద్వారా పుహల్ ఒన్రు ఇల్లా అనే పదాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ససుఖాకరోతు సుచిరం దాస్యంచ ధత్తాం అనేటటువంటి పదాల ద్వారా ఒழிవిల్ కాలమెల్లాం అనేటటువంటి దశకంలో నమ్మాళ్వార్లు ప్రార్థించినట్లుగా కైంకర్య ప్రార్థనని చేశారు అని మనం అనుసంధానం చేసుకున్నాం. ప్రమాణ తిరట్టు మీకు ఒక్కసారి చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత కన్ఫ్యూజన్ లేకుండా. మనకి నంబర్లలో చిన్న చిన్న తేడాలు ఉంటున్నాయి, వాటిని ఈలోగా గమనించుకుంటారు, ఒకవేళ ఉంటే సరి చేసుకోవచ్చు అని. ఇవాళ 77వ శ్లోకంలో ఒకటే ఒక పాశురం ఉంది. తిరువాయుమొழிలో 8, 3, 3 8వ దశకం
ఆళుమారావార్ అనేటటువంటి దశకం. అందులో ఈ పాసురం 8, 3, 3. ఇవాళ ఇంకో శ్లోకం కూడా మనం అనుసంధానం చేసుకుంటాం. అందులో 5 పాసురాలు అనుసంధానం చేయడానికి అవకాశం ఉంది. అందులో మొట్టమొదట మనం హాయిగా అనుసంధానం చేసుకున్న రంగనాథుణ్ణి ఆపాదమస్తకం సేవించినటువంటి అమలనాది పిరాన్ అనేటటువంటి దివ్య ప్రబంధంలో ఒక పాసురం ఆల మామరత్తి నిలమేల్ అని అమలనాది పిరాన్లో 9వ పాసురం. తర్వాత పెరియాళ్వార్ తిరుమొழிలో 5, 3, 1, 2 అని అక్కడ పడింది మన పుస్తకంలో. 5, 3, 1 పెరియాళ్వార్ తిరుమొഴి జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత మళ్ళీ తిరువాయుమొழிలోనే చాలా సులభంగా మొదటి దశకంలో ఉండేటటువంటి పాసురమే 1, 1, 1 అని పడింది మన దాంట్లో. 1 కాదు 7 గుర్తుపెట్టుకోండి. 1, 1, 7 తిరువాయుమొழிలో 1, 1, 7. తర్వాత మూన్నాం తిరువందాదిలో తిరువాయుమొழிలోనే ఇంకొక పాసురం ఉంది 10, 7, 9. 10, 7, 9. ఇవి కాకుండా మూన్నాం తిరువందాదిలో 3వ పాసురం పెరియాళ్వార్లు అనుగ్రహించిన మూన్నాం తిరువందాదిలో 3వ పాసురం. నేను ఉంటాను, చదవాలన్న ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, హాయిగా చదువుకుంటాం, రంగనాథుణ్ణి మనం స్మరించుకొని దాసోహాన్ని సమర్పించుకుంటాం. ఏమీ తొందర లేదు, హాయిగా అనుసంధానం చేసుకుందాం. ఇక ఇప్పుడు మనం ఆమోద స్తంభాలు పట్టుకొని సేవిస్తూ నంబెరుమాళ్ల యొక్క అద్భుతమైనటువంటి ఆ వేంచేసి ఉన్నటువంటి వైభవాన్ని దర్శించి ఆ నంబెరుమాళ్లకి వెనకని శయనించి ఉన్నటువంటి పెరియ పెరుమాళ్ళని సేవించబోతున్నాం. అలా పెరియ పెరుమాళ్ళని సేవిస్తూ వీరిప్పుడు చెప్తూ ఉండేటటువంటి శ్లోకం మొట్టమొదటిగా ఎవరికి నమస్కారం చెయ్యాలి అనేదాన్ని చెప్తోంది. అంటే పెరియ పెరుమాళ్ళని సేవించినప్పుడు కూడా మనం పెరియ పెరుమాళ్ళు శయనించి ఉన్నటువంటి అనంతునికి నమస్కారం చేసుకోవాలి అనే విషయం ఈ శ్లోకం మనకి చెప్తోంది. ఇంతకు ముందు కూడా మనం అనంతునికి నమస్కారం చేసుకున్నాం. అనంత, గరుడ, విశ్వక్సేనులు ముగ్గురులో అనంతుని రూపంగానే అపి ఫణిపతి భావాత్ అనేటటువంటి శ్లోకంలో స్పష్టంగా మనకి చెప్పారు. శ్రీరంగ విమానము అది శేషుని యొక్క రూపము. ఆ శేషుడిల మీదే ఆయన తనకి ఆ భవనంగా చేసుకొని ఉన్నాడు కాబట్టి అని అక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ ఆ శేషుని మీదే శయనించి ఉన్నాడు స్వామి. అలా శయనించి ఉన్నటువంటి స్వామిని సేవించాలి అని ప్రారంభం చేస్తున్నారు. వెనకటి శ్లోకానికి ఈ శ్లోకానికి చిన్న లింక్ రావాలి కదా మనకి. ఒకదాని తర్వాత ఒక భావం తర్వాత ఒక భావం వస్తోంది అంటే దానికి ఒక లింక్ మనకి ఏర్పడాలి. ఇప్పుడు శేషుణ్ణి ప్రధానంగా నమస్కరిస్తూ శేషుని యొక్క వైభవాన్ని చెప్పడానికి భట్టరు వారికి మనస్సులో కలిగిన భావన మన మనస్సులో కలగాల్సిన భావన ఏది అంటే వెనుకటి శ్లోకంలో దాస్యాన్ని ప్రార్థించారు. ఆ దాస్యం చేసేవారిలో మొట్టమొదటి వారిగా చెప్పబడేవాడు శేషుడు. శేష ఇతీర్యతే జనైః నివాస శయ్యాసన అనే శ్లోకాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఆయన భగవంతుడికి ఎలా కావాలంటే తనను అమర్చుకొని సేవ చేస్తాడు కాబట్టి సేవ చేసే వారిలో అగ్రేసరుడు అయి ఉంటాడు శేషుడు. ఇప్పుడు మనకి దాస్యం కావాలి అని కోరిక కలిగింది. ఎలాగా అంటే అలాగా. ఎవరిలాగా? అనంతునిలాగా, శేషునిలాగా. నేను కూడా స్వామి సేవకి అలా వినియోగపడితే బాగుంటుంది కదా అని అటువంటి దాస్య లాభం, అటువంటి భాగ్యం నాకు కూడా కలగాలి అని అనిపించిందో ఏమో. అందుకే సర్వ విధాల భగవంతునికి సేవ చేస్తూ ఉండేటటువంటి శేషుణ్ణి సేవించి నమస్కారం చేస్తున్నారు. నమస్కారం చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అనేది శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఆ శేషశయనం మీద ఉన్న రంగనాథుణ్ణి కాదు, శేషశయనాన్నే సేవిస్తున్నాము అన్నది మాత్రం గుర్తుపెట్టుకుందాం. ఆ శేషశయనాన్ని సేవిస్తూ మనలో కలగాల్సినటువంటి భావన ఎలా ఉండాలి అనేది ఈ శ్లోకం చెప్తోంది మనకి. శ్లోకానుసంధానం చేస్తాను, గమనించండి.
ఇందులో విరుపులు ఎక్కడుంటాయి అనేది తెలియదు. వరుసగా అక్షరాలు పేర్చినట్లుగా ఉన్నాయి, పదాలలా లేవు. అందుకే జాగ్రత్తగా చదివినప్పుడు గమనించుకుని పదాలని గుర్తించుకోవాలి. స్వపణ వితాన దీప్ర మణిమాలి సుధామరుచి మృదిమ సుగంధి భోగ సుఖసాయిత రంగధనం మదభర మంధరోత్స్వసిత నిస్వసితోత్తరళం ఫణిపతి డోలికాతళిమమాస్వసిమః ప్రణతాః. గ్రూపుల్లో ఇది 8వ గ్రూపుకి వచ్చి ఉంటుంది. ఇక్కడి నుంచి అంటే రంగనాథుడి వర్ణన, నంబెర్మాళ్ వర్ణన అయిపోయింది, తర్వాత వాళ్ళు ప్రారంభం అవుతారు. 8th గ్రూప్ అంటే యతిరాజశ్రీ అయిన తర్వాత బహుశా స్వరూప, మన పద్మజ గారు, రాధిక గారు, వీరందరి గ్రూప్. సో ఇప్పుడు హాయిగా వినేయండి, సులభంగా మీకు అది పట్టుబడిపోతుంది. మనసులో వింటూ మీరు దాన్ని సొంతం చేసుకునేటటువంటి ఒక సదవకాశాన్ని వినియోగించుకోండి. మరొక్కసారి చదువుతాను. ఎక్కడెక్కడ ఆపుతున్నానో అక్కడ చిన్న చిన్న కామాలు పెట్టుకోండి. అంటే అక్కడ పూర్తిగా ఆపక్కర్లేదు, కానీ అక్షరాలు అటు ఇటు అవ్వకుండా ఉండడం కోసం. స్వఫణ వితాన దీప్ర మణిమాలి సుధామరుచి మృదిమ సుగంధి భోగ సుఖసాయిత రంగధనం. ఇదంతా ఒకటే సమాసం అన్నమాట, కానీ ఆగి ఒక్కొక్క పదం చదువుకోవాలి. మదభర మంధరోత్స్వసిత నిస్వసితోత్తరళం ఫణిపతి డోలికాతళిమం ఆస్వసిమః ప్రణతాః. ఇది శ్లోకం. ఇందులో ప్రధానమైనటువంటి క్రియాపదం ఆస్వసిమః అనేది క్రియాపదం. అంటే ఊరటని పొందుతున్నాము అని అర్థం. ఆశ్వాసాన్ని పొందుతున్నాం, ఊపిరి పీల్చుకుంటున్నాం అని అంటాను చూసారా, హమ్మయ్య అనుకుంటున్నాం అన్నమాట. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను అని అంటూ ఉంటాను చూసారా, అమ్మ పర్వాలేదు అన్నట్లుగా ఆశ్వసీమః అని ఇందులో భట్టర్ వారు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాము అని అంటున్నారు. బహువచన క్రియ ఇది. ఇక్కడ ఊరడిల్లుతున్నాము, ఊరట చెందుతున్నాము అనే అర్థంలో ఈ క్రియాపదం ప్రయోగింపబడింది. ఏం చేసి ఊరటని పొందుతున్నాము అంటే ఎలాంటి మాకు ఊరట కలుగుతోంది అనంటే ప్రణతాః ఆస్వసీమః. ప్రణతాః నమస్కరిస్తున్న వాళ్ళమై, ఆస్వసీమః ఊరడిల్లుతున్నాము, ఊపిరి పీల్చుకుంటున్నాము అని అంటున్నారు. మనం ఏం చేస్తున్నాం అన్నమాట, ఇప్పుడు నమస్కారం చేస్తున్నాం. ఎవరికి నమస్కారం చేస్తున్నాము అనే దాన్ని పైన మొత్తం శ్లోకంలో మనకి వర్ణన చేస్తున్నారు. మనకి శేషుని గురించి చెప్పేటటువంటి మాటలలో చాలా రకాలైనటువంటి పోలికలు చెప్తారు. నివాస, శయ్య, ఆసన, అంశుక, ఉపధాన, వర్ష, ఆతప, వారణ అంటూ రకరకాల గొడుగవుతాడు, కూర్చుంటే సింహాసనం అవుతాడు, నించుంటే పాదపీఠం అవుతాడు, పాదుకలు అవుతాడు, ఇలా రకరకాలుగా విన్నాం. ఇక్కడ మనం చూస్తున్నది ఎలాంటి స్వామిని, ఎలాంటి అనంతుణ్ణి చూస్తున్నాము అంటే ఈయన ఒక మంచి తూగుటు ఉయ్యాల అయి ఉన్నాడు రంగనాథుడికి. ఇది గుర్తుపెట్టుకోండి. ఉయ్యాల మంచం అని అంటారు చూసారా, మంచమే కానీ అది ఉయ్యాల మంచం. ఆ ఉయ్యాల కూడా మామూలు ఉయ్యాల కాదు, తూగుటు ఉయ్యాల అంటున్నారు. అందుకే ఫణిపతి డోలికాతళిమం అంటున్నారు. ఫణిపతి డోలిక. ఫణిపతి అనేటటువంటి డోలిక అంటే ఉయ్యాల, డోలికాతళిమం అని చెప్పడం చేత ఉయ్యాల మంచం అని అనుకోవాలి. ఉయ్యాల మంచం వేరు, ఫణిపతి వేరు కాదు. ఫణిపతే ఉయ్యాల మంచమై ఉన్నాడు. అది డోలికా తళిమం అంటున్నారు. అది కదలకుండా ఉన్న ఉయ్యాల కాదు,
కదులుతూ ఉండేటటువంటి ఉయ్యాల అని అనుకోవాలి. అంటే రంగనాథుడు కదలకుండా పడుకొని ఉన్నాడని అనుకోకండి. అక్కడ ఉన్నటువంటి రంగనాథుణ్ణి భట్టర్ వారు ఎలా సేవిస్తున్నారు అంటే ఉయ్యాలలో ఊగుతూ పడుకొని ఉన్నా, అంటే పడుకున్న వాడికి నిద్రకి ఇంకా హాయిని కలిగించేటట్లుగా ఎలా ఉయ్యాల ఊగుతూ ఉంటుందో అలా ఉంది ఫణిపతి శయ్య అంటున్నారు. ఫణిపతి అనేటటువంటి డోలికా తళిమం, అలాంటి ఉయ్యాల మంచాన్ని ప్రణతాహ నమస్కరించిన వారమై ఆశ్వసీమహ ఊరడిల్లుతున్నాము, అమ్మ అని అనిపిస్తోంది అంటున్నారు. ఆ ఫణిపతిని డోలికగా రూపకం చేస్తున్నారు. అంటే అలా భావిస్తున్నారు. అది పూర్ణ రూపకం అంటారు. అంటే ఒకదాంతో మనం అది ఇది అని చెప్పేటప్పుడు కొన్ని అంశాలను పట్టి కాకుండా అన్ని అంశాలని ఇందులో చూస్తూ చెప్పడం. దాన్ని శాస్త్రంలో అయితే, అలంకార శాస్త్రంలో లక్షణ గ్రంథాలలో అయితే సావయవ రూపకం అంటారు. అంటే ఆ చెప్పే దాంట్లో ఉండే లక్షణాలన్నీ ఏదైతే విశేష్యంగా చెప్పబడుతోందో దాంట్లో కూడా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫణిపతిని ఉయ్యాల మంచంగా చెప్తున్నారు కాబట్టి ఆ ఉయ్యాల మంచానికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఫణిపతిలో కూడా ఉండాలన్నమాట. కనుక డోలికా తళిమం అనేది విశేష్యమైతే ఫణిపతి అందులో ఆ లక్షణాలన్నీ ఉన్నాయా లేదా అనేదాన్ని మనకి ఇక్కడ ఒక్కొక్క అవయవాన్ని ఇందులో మనకి చేస్తున్నారు, రూపణ చేస్తున్నారు. తూగుటుయ్యాల ఎలా ఉంటుంది అంటే మంగళకరమైనటువంటి ఒక ఆచ్ఛాదనని కలిగి ఉంటుంది. మొట్టమొదటిది దాన్నే వితానం అంటారు. మనకి మా అమ్మవారు అడుగుతారు, మాలే మణివಣ್ణ అనేటటువంటి దాంట్లో వితానమే అని అడుగుతుంది. లిస్ట్ లో చాందిని కూడా ఒకటి ఉంటుంది. అంటే పై కట్టు వస్త్రం, మేల్ కట్టు వస్త్రం అని అంటారు దాన్ని. ఇప్పుడు ఈ ఫణిపతికి అలాంటి మేల్కట్టు ఉందా అని మనం చూడాలి. అలాగే కేవలం మేల్కట్టు వస్త్రం కట్టేసి పైన ఒక గుడ్డ లాంటిది శుభ్రమైనటువంటి వస్త్రాన్ని కట్టి వదిలేరు, దాన్ని అందంగా అలంకరిస్తారు. మంచి మణిఖచితమైనటువంటి మాలలతో అలంకారం చేస్తారు. మరి అలాంటి మణిఖచితమైనటువంటి అలంకారము ఉందా లేదా? ఆ రత్నాలతో కూడినటువంటి రత్నఖచితమైనటువంటి తోరణం ఈ ఉయ్యాలకి ఉందా లేదా అంటే ఉంది అని చెప్తారు. వితానమేది, ఆ మణులతో కూడినటువంటి తోరణమేది అనేదాన్ని ఫస్ట్ మనం నాగశయనమైనటువంటి ఈ శేషశయనం దగ్గర చూద్దాం. మొదటి లైన్ చూడండి. స్వఫణ వితాన, నాగుడు అనంతుడు కదా, ఆయనకి పడగలు ఉంటాయి కదా, ఆ పడగలే వితానముగా కలిగి ఉన్నాడు. స్వఫణ వితానం అంటున్నారు. వితానం అంటే మేల్కట్టు అని అనుకుంటున్నాం కదా, ఫణములే వితానంగా కలిగినవాడు. సాధారణంగా పైన కట్టేటప్పుడు మిగిలిన రంగుల కంటే శుభ్రమైనటువంటి వస్త్రాన్ని కడతారు. అంటే తెల్లటి మంచి పట్టు లాంటి వస్త్రాన్ని మేల్కట్టుగా కడతారు. మరి ఇప్పుడు ఈ అనంతుని యొక్క ఫణములు తెల్లగా ఉన్నాయన్నమాట. అదే కదా మనం అపి ఫణిపతి భావాత్ అన్న చోట చెప్పుకున్నాం. అనంతుడు ఎప్పుడు నల్లగా ఉండడు, తెల్లగా ఉంటాడు, స్వచ్ఛంగా ఉంటాడు. ఆయన ఫణము బాగా విస్తారంగా ఉంటుంది. అలా విస్తారంగా ఉండేటటువంటి ఆ పడగే ఈ ఉయ్యాలకి పైన కట్టినటువంటి చాందినీలాగా ఉంది అని ఒకటి మనం భావన చేసుకోవాలి. ఇక దానికి తోరణం ఉందా లేదా, మంగళ తోరణం కట్టి ఉన్నదా లేదా అంటే ఉంది. ఆ పడగల మీద ఉండేటటువంటి మణులు అందంగా మెరుస్తున్నాయి. స్వచ్ఛమైన శుభ్రమైనటువంటి వర్ణం అనంతునిది అయితే ఆయన పడగలు శుభ్రమైనటువంటి వితానమైతే ఆ పడగల మీద మెరుస్తూ ఉండేటటువంటి రత్నములు, నాగరత్న మాలిక అక్కడ అందమైనటువంటి తోరణ మాలికలాగా ప్రతిఫలిస్తోంది, మనకి కనిపిస్తోంది. స్వఫణ వితాన, వితానం దగ్గర కామం పెట్టుకుంటే దీప్ర మణిమాలి అంటున్నారు. దీప్రము అంటే ప్రకాశిస్తున్న. ఈ పదం మనకి ఇంతకు ముందు ఒక శ్లోకంలో వచ్చింది.
మొన్నటి వరకు కూడా మనం ఆ శ్లోకం దగ్గర నుంచే అనుసంధానం చేసుకుంటూ వస్తున్నాము. శ్రీరంగాంతర్మందిరం అనేటటువంటి శ్లోకంలో దీప్రం అనేటటువంటి ఒక పదం వచ్చింది. దీప్రము అంటే ప్రకాశించే అని అర్థం. దీప్ర మణిమాలి, ప్రకాశించేటటువంటి మణిమాలి, మణిమాలలు కలిగిన అంటే మణుల యొక్క వరుస కలిగిన అని అర్థం అన్నమాట. తెల్లటి చాందినికి చక్కటి తోరణం కట్టి ఉంది, రకరకాలైనటువంటి అందమైనటువంటి రత్నాలతో పొదిగి ఉన్నాయి అని అంతవరకు తీసుకున్నాం. ఇప్పుడు సుధామరుచి అని మరొక పదం వాడుతున్నారు. దామం అంటే మాలిక అని అర్థం. సుధామం అంటే మంచి మాలిక అని అర్థం. ఆ మంచితనం అనేది దాని యొక్క రుచి అంటే కాంతి అంటే తెల్లటి అందమైనటువంటి మాలిక. సుధామం అని అన్నారంటే మంచి మాలికలు అంటే స్వచ్ఛమైన మాలికలు అని అనుకోవాలి. ఆ మాలికల యొక్క రుచిని కలిగి ఉంది అంటే కాంతిని కలిగి ఉంది అని అర్థం. అంటే ఇప్పుడు మనకి కలర్ లో ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ అక్కర్లేదు, అది తెల్లగా ఉంది అని అనుకోవాలి. ఏది తెల్లగా ఉంది? వితానం ఆల్రెడీ తెల్లగా ఉంది, మనం చూసేసాం. ఇప్పుడు ఆ ఉయ్యాల మంచం, ఆ ఉయ్యాల పక్క ఉంది కదా, దాన్ని చెప్తున్నారనమాట. దేని మీదైతే రంగనాథుడు శయనించి ఉన్నాడో దాని రంగు ఎలా ఉంది అంటే సుధామరుచి, పక్కెప్పుడు తెల్లగా ఉండాలి. అందుకే మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి ఆండాళమ్మవారు మనకు అక్కడ స్పష్టంగా చెప్తున్నారు. పంచశయనం అంటారు. ఆ పంచశయనం అనంటే 5 లక్షణాలు ఆ పక్కకి ఉండాలి అని మనం తీర్పావైలో ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. 5 ఏవి అని ఇప్పుడు అడిగితే మనం తడుముకోకుండా చెప్పగలుగుతామా అంటే గుడ్. తత్ర స్రక్స్పరిశగంధం, వెరీ గుడ్, మంచి శ్లోకాన్ని పెట్టారు సునంద గారు. తత్ర స్రక్స్పరిశ అంటున్నారు, పూలదండలాంటి స్పర్శని కలిగిన అని అక్కడ చెప్తారు శ్రీ గుణరత్న కోశంలో. ఇక్కడ కూడా స్పర్శ గురించి తర్వాత చెప్తారు. ఇక్కడ సుధామరుచి అంటున్నారు. పక్క తెల్లగా ఉండాలి, పక్క మెత్తగా ఉండాలి, పక్క విశాలంగా ఉండాలి, పక్క చల్లగా ఉండాలి, పక్క మంచి పరిమళంతో కూడినది కావాలి. ఇవి 5 లక్షణాలు ఉండాలన్నమాట. ఇక్కడ స్పష్టంగా 3 లక్షణాలు చెప్తున్నారు. ఈ 3 ఉన్నాయంటే మిగిలినవి ఉన్నాయి అని మనం భావన చేసుకోవాలన్నమాట. సుధామరుచి అనడంలో తెల్లతనం చెప్తున్నారు. మ్రదిమా మెత్తదనం చెప్తున్నారు. మార్దవం చెప్తున్నారు. పక్క గట్టిగా కాదు, మెత్తగా సుఖస్పర్శంగా ఉండాలి. సుగంధి, మంచి వాసన కలిగి ఉండాలి. ఇవి వేరే ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకోక్కర్లేదు. స్వామి పక్కకైతే వేరే తెల్ల దుప్పటి వెయ్యక్కర్లేదు, స్వామి పక్కకైతే వేరే ఫోమ్తో తయారు చెయ్యక్కర్లేదు, స్వామి పక్క మీద అయితే సువాసనమైనటువంటి ద్రవ్యాలని జల్లవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అవి సహజంగా ఈ అనంతునికి ఉంటాయి కనుక. పాముకి మెత్తతనం, పాముకి ఒక రకమైనటువంటి పరిమళం, పాముకి ధావళ్యం, ఇవి సహజంగా ఉంటాయి. కాబట్టి ఈ 3తో పాటుగా చల్లగాను ఉంటుంది, దానితో పాటు విస్తృతంగాను ఉంటుంది, విశాలంగాను ఉంటుంది. పక్క ఇరుకుగా ఉంటే నిద్ర పడుతుందో చెప్పండి? రిజర్వేషన్ కోసం ఆరాట పడతాం, కానీ ఆ రిజర్వ్డ్ బెర్త్స్ మీద ఎంత సుఖంగా పడుకుంటామో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకని? వైశాల్యం లేకపోవటం వల్ల కదా. అందుకని పక్కకు ఉండాల్సిన లక్షణం వైశాల్యం. ఇప్పుడు ఈ 3 లక్షణాలతో పాటు ఆ రెండింటినీ కలుపుకొని అలాంటి భోగ సుఖ శాయిత రంగధనో, అలాంటి భోగం మీద అంటున్నారు. భోగ శబ్దానికి మనకి తెలిసినటువంటి అర్థము సుఖానుభవము అనే అర్థంలో భోగ పదాన్ని భోగభాగ్యాలు అని మనం వాడుతూ ఉంటున్నాం. కానీ మనం ఒక శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. రేపు కులశేఖరాల వారి తిరునక్షత్రం కూడా వస్తోంది కదా. వారు అందించినటువంటి ముకుందమాలలో చివరి శ్లోకం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలాగా అనంతశయనుణ్ణి కదా మనం సేవిస్తున్నాము. క్షీరసాగర తరంగ సీకరాసార తారకిత చారుమూర్తయే, తర్వాత భోగి భోగ శయనీయ సాయి అంటున్నారు. అక్కడ భోగి
అంటే భోగము అనే పదానికి రెండు అర్థాలు ఇక్కడ చెప్పుకుందాం. ఇంకా ఉంటాయి అర్థాలు. భోగము అంటే పాము యొక్క పడగ అని ఒక అర్థం, భోగము అంటే శరీరము అని ఒక అర్థం. ఇక్కడ భోగ శబ్దం శరీరము, పాము శరీరము అని చెప్తోంది. భోగి, భోగం అంటే భోగి అంటే పడగలు కలిగినది పాము, దాని యొక్క భోగము అంటే దాని యొక్క శరీరము అని అర్థం అన్నమాట. అంటే పాము యొక్క శరీరము అని అర్థం భోగి, భోగము అంటే. ఇక్కడ భోగ అలాంటి శరీరం మీద, ఎలాంటి శరీరం? మెత్తనైన పరిమళభరితమైన తెల్లనైనటువంటి భోగం మీద సుఖ సాయిత, భోగ సుఖ సాయిత, ఆ భోగమే తన శరీరమునే సుఖ సాయితం, చల్ల సుఖంగా నిద్రింప చేసుకుంటున్నా అని అర్థం అన్నమాట. పిల్లల్ని ఎలాగైతే ఒళ్ళో పెట్టుకుని హాయిగా నిద్రపోయేటట్లుగా, వాళ్ళకి సుఖం కలిగేటట్లుగా, ఆ పసిపిల్లలు అస్సలు కదలకుండా, అస్సలు నిద్రలో డిస్టర్బ్ అవ్వకుండా, మన ఒడి ఎంత మెత్తగా ఉంటే అంత హాయిగా ఉంటుంది, ఎంత ముద్దుగా పట్టుకుంటే అంత పిల్లలు హాయిగా పడుకుంటారు అన్నట్లుగా ఒళ్ళో పెట్టుకొని కూడా కొంతమంది అటక ఊపేస్తూ ఉంటారు, కాళ్ళల్లో పెట్టుకొని కూడా గట్టిగా ఊపేస్తూ ఉంటారు, ఇంకా పడుకోలేదు నిద్రపోలేదు అనుకుంటారు. కానీ పిల్లల్ని నిద్రపుచ్చడం కూడా ఒక కళ. ఆ కళ ఎక్కడ చేసుకోవాలి అంటే ఇదిగో అనంతుడి దగ్గర ట్రైనింగ్ పొందవచ్చు అంటారు. సుఖ సాయిత రంగధనో, ఇదేమన్నా అవి సామాన్యమైనటువంటి వస్తువు? ఆ పడుకున్నది రంగధనం, శ్రీరంగానికి నిధి లాంటిది అంటున్నారు. ఆ రంగధనం బాగా డబ్బున్న వాళ్ళైతే భోగాలు ఎక్కువగా ఉంటాయి కదండి, మంచి 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 బెడ్రూమ్స్ తయారు చేసుకుంటారు, మంచి మంచి మంచాలు పక్కలు ఏర్పాటు చేసుకుంటారు. కనుక ఆయన కూడా శ్రీమంతుడు, ఆయనని నిద్రపుచ్చుతోంది దేని మీద? సుఖం మీదే అంటున్నారు. సుఖ సాధనం కాదు పక్క, సుఖమే పక్క అంటున్నారు. ఆనందం మీదే పడుకున్నాడు ఆయన, సుఖం మీదే నిద్రపుచ్చుతోంది. సుఖ సాధనంగా లేదు అనంతుడు, సుఖ రూపుడై ఉన్నాడు ఆయన. అందుకే భోగ సుఖ శాయిత రంగ ధనో శాయితో అన్న పదంలోనే ఉంది చూడండి. నిద్రపుచ్చిన అని అర్థం అన్నమాట. నిద్రిస్తున్నా అని రంగనాథుణ్ణి చూపించడం లేదు, నిద్రపుచ్చితున్నా అంటున్నారు. అంటే నిద్రపుచ్చడంలో ప్రాధాన్యం ఎవరికి ఉందనమాట? అనంతుడికే మనం ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు. రంగనాథుడు కనిపిస్తున్నాడు కానీ అబ్బా ఎంత పొందికగా పట్టుకుంది ఆ పిల్లవాడిని అని ఎత్తుకున్న తీరును బట్టి, ఇంతకు ముందు ముసలివారు పెద్దవారు ఇంట్లో ఉంటే ఆ పిల్లలకి కొత్తగా పురుడై పిల్లల్ని ఎత్తుకోవడం సరిగ్గా రాక, పాలు పట్టడం సరిగ్గా రాక, వాళ్ళని నిద్రపుచ్చడం సరిగ్గా రాక విసుక్కుంటూ ఉంటే, అలా కాదమ్మా ఇలా పట్టుకో, ఇక్కడ మెడ కింద చేయవేయి, ఇలా వెన్ను సరిగ్గా పట్టుకో, ఇలా ఒళ్ళో పెట్టుకో అని ఎలా చెప్పేవారో అది ఇక్కడ చేసి చూపిస్తున్నాడు. సుఖ సాయిత రంగధనం. ఎందుకంటే పిల్లలే మెత్తగా ఉంటారు, మన శరీరమే గట్టిగా ఉంటుంది. అలాంటప్పుడు మన ఒళ్ళో, అందుకనే మనకు చిన్న పాట కూడా ఉంటుంది, అత్త ఒడి పువ్వు వలే మెత్తనమ్మ అని ఒక పాట. ఎంత బాగుందో చూడండి. అత్త ఒడి అంటే ఎలాగా? ఆ ఇంట్లో ఓ మేనత్త ఉంటుంది, ఒక ఆడపిల్ల ఉంటుంది, ఆ ఆడపిల్ల ఈ పిల్లవాడిని ముద్దుగా చూస్తుంది, అత్త ఒడిలో పడుకుంటే మెత్తగా ఉంటుంది కాబట్టి హాయిగా పడుకుంటాడు అని నిద్రొస్తూ జోలపాడేటటువంటి పాటలన్నమాట. మరి ఈయన అత్త కాదు తొత్త కాదు, ఈయన సేవకుడు. ఈయనలా సుఖ సాయిత రంగధనం హాయిగా పడుకుంటాడు. అందుకే రంగనాథుడు కళ్ళు తెరవకుండా నిద్రపోతూ ఉంటాడనమాట. అయిపోయిందా? అలా పడుకోపెట్టేస్తే అయిపోయిందా? పక్క బాగా వేసి మెత్తగా వేసి చక్కగా ఇటు అటు దిళ్ళు పెట్టి ఆ పిల్లవాడిని ఉయ్యాల మంచంలో పడుకోపెడితే సరిపోయిందా? కాదు, ఆ ఉయ్యాలని ఊపాలి కదా. ఆ ఊపేటప్పుడు కూడా ఎలా ఊపాలి? ఆ ఊపడం కూడా ఎంత బాగా ఊపుతున్నాడో చూడండి. ఇప్పుడు రంగనాథుడు అనంతుని మీద శయనించి ఉన్నాడు కదా, అబ్బా రంగనాథుడు నా మీద పవళించాడు అనేటటువంటి ఒక తృప్తి, ఒక ఆనందం, ఒక గర్వం కలిగిందనమాట. మదభర తర్వాత మాట చూడండి. మదభర మదంతో, మదం అంటే ఇక్కడ మామూలు
అతిశయం వల్ల కలిగినటువంటి మదం కాదు, సంతోషంతో కలిగినటువంటి ఆనందం వల్ల కలిగినటువంటి మదం అన్నమాట. మదభర, స్వామి శయనించటానికి తాను ఉపయోగపడుతున్నాననేటటువంటి ఒక ఆనందంతో పడుకున్నప్పుడు ఆ నిద్రకి తెలివి రాకుండా, నిద్ర ఇంకా సుఖంగా పట్టడానికి తగినట్లుగా నెమ్మదిగా ఊచాలి ఈ ఉయ్యాల మంచాన్ని అన్నమాట. అలా ఊచేటప్పుడు బాగా జోరుగా ఊగడం సరదా కోసం, కానీ పిల్లల్ని పడుకున్న వాళ్ళని ఊపాలి అంటే అంత జోరుగా ఊపకూడదు, నెమ్మదిగా ఊపాలి. అందుకని ఈ మంచం, ఈ ఉయ్యాల మంచం అచేతనం కాదు కదండి, ఇది చేతనమైనది. చేతనులు అంటేనే ఊపిరి తీసుకుంటూ ఉంటారు. ఊపిరి తీసుకోవడం, ఊపిరి విరవడం, ఊపిరి తీసుకోవడం, ఊపిరి విరవడం, ఇది ఉంటేనే కదా మనం చేతనులము అని అనిపిస్తాం. కనుక ఈ మంచం సచేతనం అంచేత చైతన్యవంతమైనది కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు దీంట్లో ఉంటాయి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని అనంతుడు ఎలా తీసుకుంటున్నాడట అంటే మంథరా, నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటున్నట్ట. కారణం ఏమిటి అంటే స్వామిని ఉయ్యాల ఊపడం, అదే ఉయ్యాల ఊపడానికి చేతులు పెట్టి ఊపడం లేదు, మరో దాంతో ఊపడం లేదు, గాలితో ఊపుతున్నాడు అనమాట ఉయ్యాలని. మనం అనుకోకుండా గాలి ఎక్కువైతే అన్ని తిరుగుతూ ఉంటాయి చూసారా, అలాగా గాలితో ఊపుతున్నాడు. ఎవరిని? ప్రాణంతో ప్రాణాన్ని ఊపుతున్నాడు. అర్థం చేసుకోండి ఒక్కసారి. సవు ప్రాణస్య ప్రాణ అని మనం అస్మదసోన్ అన్న చోట చెప్పుకున్నాం కదా. పడుకున్నవాడెవరు? విశ్వానికి ప్రాణమైనటువంటి వాడు. ఊపుతున్నవాడెవడు? ప్రాణవంతుడైనటువంటి చేతనుడు, నిత్య కైంకర్యపరుడైనటువంటి ఆ శేషుడు. అంచేత ఆయన మంథర అంటున్నారు. అంటే నెమ్మదిగా ఆ గాలితోటే ఆ ఉయ్యాల మంచం కదిలేటట్లుగా చేస్తున్నాడు అనమాట. మరొక సాధనం అక్కర్లేకుండా. ఉచ్ఛ్వసిత నిశ్వసిత, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నాడు. ఆ గాలితో కదులుతుందా ఉయ్యాల మంచం అంటే తరళం అనే పదం వాడుతున్నారు. తరళం అంటే తూగుతూ ఉన్నా అని అర్థం అనమాట. కదులుతూ ఉన్నటువంటి ఉయ్యాల మంచం. ఊస్తున్నట్టు కనపడలేదే అంటే వేరే అర్థం లేదు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటే అది తరళం, కదులుతూ ఉండేటటువంటి ఫణిపతి డోలిక. ఇప్పుడు ఉయ్యాలకి కావలసినటువంటి లక్షణాలన్నీ ఫణిపతిలోకి వచ్చేసాయి. డోలిక తలిమకి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఫణిపతిలో వచ్చాయి. డోలిక వితానం ఉంటుంది, ఫణిపతికి పడగే వితానమైంది. డోలిక చక్కటి మంగళ తోరణంతో ఉంటుంది, ఫణిపతి యొక్క ఆ రత్నములే పడగ తోరణంగా ఉన్నాయి. ఆ డోలిక తెల్లగా ఉంటుంది, అవును. మెత్తగా ఉంటుంది, అవును. పరిమళంతో ఉంటుంది, అవును. విశాలంగా ఉంటుంది, అవును. చల్లగా ఉంటుంది, అవును. ఇవి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు వచ్చేసాయి. ఇంకా కదులుతూ ఉండాలి, కదిలేటట్లుగా ఉండాలి, కదిలించగలిగేటట్లుగా ఉండాలి అంటే కదులుతోంది కనుక ప్రాణంతో ప్రాణాన్ని నిద్రపుస్తున్నాడు. విశ్వానికే ప్రాణమైనటువంటి పరమాత్మని చైతన్యవంతుడైనటువంటి ఆదిశేషుడు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నెమ్మదిగా తీసుకుంటూ మంథరా, అక్కడ నిద్రపోతున్న సన్నివేశం, ఉయ్యాలు ఊగుతున్న సన్నివేశం, ఉయ్యాలను ఊపుతున్న సన్నివేశం ఎంత అందంగా భట్టర్ వారు సేవిస్తున్నారో చూడండి. ఎక్కడైనా మనం చూస్తే అర్చామూర్తిని చూస్తే కదులుతున్న భావన కలుగుతుందా? కాదు. అందులో ప్రాణాన్ని చూస్తున్నారు. అస్మదసూనని మామూలుగా అనలేదు, మా బంగారం పడుకున్నాడా లేదా అని అలా మాటి మాటికి ఉయ్యాలలో వంగి ఆ పిల్లల్ని ముద్దుగా చూసుకుంటూ కదలకుండా చిన్నగా మళ్ళీ ఒక్కసారి ఉయ్యాల ఊపి తృప్తి పడేటటువంటి తల్లి ఎలా ఉంటుందో అలాంటి ఒక సన్నివేశాన్ని భట్టర్ వారు తమ కళ్ళతో చూస్తున్నారనమాట. అలా ఊగుతూ ఉండేటటువంటి ఉయ్యాల మంచానికి ప్రణతాహ, ఇగో అప్పుడు అలా అనేసరికే మనం చేతులు జోడిస్తున్నామా లేదా? ప్రణతాహ, నమస్కరిస్తున్నారు. నమస్కరించి బాగుంది, ఆనందిస్తూ నమస్కరిస్తున్నామంటే చాలు. ఉచ్ఛ్వసిమః అంటున్నారు, ఇందులో ఆశ్వసిమః అంటున్నారు. ఎంచేత అంటే అమ్మయ్య
ఇంకెవరూ లేకపోయినా ఈయన్ని చూసుకోవడానికి ఈ అనంతుడు చాలు అని ఊపిరి పీల్చుకోవడం అంటే పర్వాలేదు, ఈయన రక్షణలో హాయిగా ఉంటాడు స్వామి. ఈయనకి ఏ రకమైనటువంటి నిద్రాభంగం కలగకుండా, ఏ రకమైనటువంటి ఆపదలు కలగకుండా సదా సంరక్షించుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఈయన అని అనంతుని సేవా భాగ్యాన్ని చూసి, అనంతుని సేవా నిరతిని చూసి, ఆ నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీస్తూ ప్రాణంతోటే ఆ డోలికలని కదలిస్తూ ఉండేటటువంటి ఆ ప్రేమని చూసి మేము ఊపిరి పీల్చుకుంటున్నాము. మా స్వామి హాయిగా ఈయన సేవలో సేద తీరుతున్నాడు అని ఆశ్వసిమహా. ఇంకా మాకు ఆ స్వామి గురించి ఏ రకమైనటువంటి బెంగ లేదు అంటున్నారు. ఇక్కడ ఆశ్వసిమహ అనే పదం, అలాగే ఉచ్ఛ్వస నిశ్వాసాలు అనేటటువంటి పదం, ఈ రెండు అన్ని ప్రాణాన్ని గురించే చెప్తున్నాయి. ప్రాణవంతుడైనటువంటి వాడు అనంతుడు, ప్రాణభూతుడైనటువంటి వాడు పరమాత్మ, ప్రాణం పీల్చుకుంటున్నటువంటి వాళ్ళం మనం, ఊపిరి పీల్చుకుంటున్నటువంటి వాళ్ళం మనం. ఎంత అద్భుతమైన క్రియాపదమో చూడండి. ఒక్కసారి పిల్లల్ని ఇంట్లో వదిలేసో లేదా చైల్డ్ కేర్ సెంటర్స్ లోనో వదిలేసి ఉద్యోగాలకు వెళ్ళి వచ్చినటువంటి ఆ తల్లులు వచ్చిన తర్వాత ఆ పిల్లల్ని చూసుకుని అమ్మ పర్వాలేదు, ఈ డే కేర్ సెంటర్ లో పెట్టావంటే మన పిల్లల్ని వీళ్ళు చాలా జాగ్రత్తగానే చూసుకుంటారు అని ఊపిరి పీల్చుకుంటారు. చూసినారా వాళ్ళని చేస్తూ ఉండేటటువంటి ఆ లాలిస్తూ ఉండేటటువంటి విధానాన్ని చూసి అలా ఉన్నారనమాట భట్టర్ వారు ఇక్కడ ఆశ్వసిమహ. ఎందుకని అంటే ఇక్కడ ఊపిరి పీల్చుకోవడం దేనికి అంటే మన కళ్ళే పడతాయట్ని, నరుడి కంట నాపరాయి పగులుతుంది అని అంటారు. పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నా 10 సార్లు ముద్దుగా ఉన్నాడు అని అనుకోకూడదు, చాలా బాగున్నాడు అని అనుకోకూడదు. పసిపిల్లలు వాడిపోతూ ఉంటారు అన్నమాట. అందుకని ప్రేమగా వారిని చక్కగా సంరక్షణ చేయగలిగేటటువంటి స్థితిలో మనం ప్రేమించగలిగే వాళ్ళు కావాలి. బాగా అలంకరించటానికి కూడా భయపడుతూ ఉంటారు పిల్లలు. అందంగా ఉంటే కావాలని కాటికంతా పులిమేటట్లుగా చేస్తారు, కావాలని బొట్టు వంకరగా పెడుతూ ఉంటారు. ఎంచేత అంటే దృష్టి వాటి మీదకి వెళ్ళాలి, పిల్లడి మీద దృష్టి ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతో. అలాగే ఆళ్వార్లు కూడా పరమాత్మని చూసి ఆయన ఆయుధధారియే ఉండేటటువంటి అందాన్ని చూసి అయ్యో ఒక్కరూ వెళ్ళి ఉన్నాడు, ఎవరూ వెనకాతల వెళ్లేవాళ్ళు లేరే అని ఆయన సౌందర్యాన్ని చూసి ఆయనకి సంరక్షకులైనటువంటి వారెవరూ లేరే. ఆనాడైతే రామచంద్రుని వెనకాతల విల్లమ్ములు ధరించి లక్ష్మణస్వామి వెళ్ళాడు, ఇప్పుడు ఈయనకెవరున్నారు అని భావన చేసినటువంటి ఒక పాసురాన్ని ఆళుమార్ ఆవార్ అనేటటువంటి ఒక పాసుర పాదాన్ని ఇక్కడ ఇస్తున్నారనమాట. ఇక్కడైతే అలాంటి బెంగ అక్కర్లేదు, ఆశ్వసిమహ అంటున్నారు. దానికి ఆళ్వార్ల భావనని చెప్తున్నారు. వాళుం విల్లుం కొండు పిన్ సెల్వార్ మత్తిల్లే. ఖడ్గము విల్లు పట్టుకొని వెనకాతల సంరక్షకులుగా వెళ్లేవారు ఈ పెరుమాళ్ళకి ఎవరూ లేరే అంటారు. ఆ దశకం చదివినప్పుడు, ఆ పాసురం చదివినప్పుడు మిగిలిన విషయాలను మనం చెప్పుకుందాం. ఇక్కడ అలా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అనంతుడికి ప్రణతాహ అని మనం రంగనాథుణ్ణి సేవించినప్పుడు మొట్టమొదటగా ఆ అనంతుడికి నమస్కారం చెయ్యాలి. కదులుతూ ఉండేటటువంటి ఉయ్యాల మంచంగా దాన్ని భావించాలి. దాని మీద హాయిగా పవళించి ఉన్నటువంటి రంగనాథుడిని మనం సేవించాలి అని ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటూ తర్వాతకి వెళదాం. స్వఫణ వితాన దీప్ర. ఇక్కడ వితాన దీప్ర అని విడదీసుకోలేదనుకోండి, నది అని మీరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నది రెండు పక్క పక్కన ఉన్నాయి కదా, ఎలా విడదీసుకోవాలో తెలియదు. వితానది ప్రమణిమాలి అని అయిపోతుంది. అందుకని చిన్న చిన్న కామాలు పెట్టుకోండి. స్వఫణ వితానది ప్రమణిమాలి సుధామరుచి వ్రదిమ సుగంధి భోగ సుఖ సాయితరంగధనో మదభర మందరోత్స్వసిత నిశ్వసితోత్తరళ ఫణిపతి డోలికా తళిమమాశ్వసిమః ప్రణతాః. నెక్స్ట్ శ్లోకానికి మళ్ళీ మనం సంగతి కుదుర్చుకోవాలి. దానికి దీనికి లింక్ రావాలి కదా. తర్వాత శ్లోకంలో బ్రాండెడ్
పరుపులనన్నింటినీ చెప్తున్నారు అనుకుందాం. బ్రాండెడ్ పక్కలన్నీ గుర్తొచ్చాయి. మనకు ఒక మంచి వస్తువుని చూసాం అనుకోండి, అదేదో బాగా ఫేమస్ బ్రాండే అయి ఉంటుంది, మంచిగా గొప్పగా పేరు పొందినటువంటి స్థితి. కంచి పట్టు చీర అని అనుకున్నాం అనుకోండి, కంచి పట్టు చీరని చూసాం మనం. కానీ మన బుద్ధి ఎలా ఉంటుంది అనంటే, ఈ కంచి పట్టు ఒకటి, ఇంకా మిగిలిన చాలా పట్లు ఉన్నాయి కదా, నాకైతే తెలియవు చాలా వరకు. తెలిసిన వాళ్ళందరూ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏదైనా దీనికంటే అది బాగుందా, దానికంటే అది బాగుంటుందా, ఇది మెత్తగా ఉంటుందా, అది మెత్తగా ఉంటుందా, దీని జరీ బాగుంటుందా, ఇలా మనం కంపేర్ చేసుకుంటాం కదా. అలాగే ఇప్పుడు మంచి పక్కలు అన్ని గుర్తొచ్చాయి భట్టర్ వారికి. ఇక్కడ ఈ అనంత రంగగృహంలో పడుకొని ఉన్నాడు రంగనాథుడు. ఆ స్వామిని ఇప్పుడు చూస్తున్నారు. అవన్నీ ఆయన ఇంతకు ముందు పడుకున్న చోట్లన్నీ ఈ రంగగృహంగానే భావించి ఇక్కడ శయనిస్తున్నాడు అని రంగనాథుడిని సేవింపచేస్తున్నారు. ఇప్పుడు మనం పెరియ పెరుమాళని సేవిస్తున్నాం అన్నమాట. అనంతుణ్ణి సేవించాం, ఇప్పుడు పెరియ పెరుమాళని సేవిస్తున్నాం. శ్లోకం అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. వటదళ దేవకీ జఠర వేద శిరః కమలాస్తన శఠకోపవాగ్వపుషి రంగగృహే శయితం వరదం ఉదార దీర్ఘ భుజ లోచన సంహననం పురుషం ఉపాసిషీయ పరమం ప్రణతార్తిహరం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఇందులో ఉపాసిషీయ అనేది క్రియాపదం. ఉపాసిషీయ అంటే ఉపాసింతును అని అర్థం. ఇలాంటి క్రియాపదాలు మనకు పంచస్తవాలలో చాలా సార్లు వచ్చాయి. ఉపాసన, ఉపాసిషీయ, ఉపాసిస్తాను అంటే సేవిస్తాను, భావిస్తాను, ధ్యానిస్తాను, ఇలాంటి అర్థాలలో ఈ క్రియాపదాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏకవచనం చెప్తున్నారు చూడండి. వెనకటి శ్లోకంలో అయితే ఆశ్వసీమహ హమ్మ అని ఊపిరి తీసుకున్నాం అని మనని కూడా కలుపుకున్నారు. ప్రేమ కలిగిన వాళ్ళందరికీ అలాంటి ఒక నిశ్చింత ఏర్పడింది. ఇప్పుడు ఉపాసన అని అంటున్నారు. ధ్యానం వైయక్తికం అంటే ఎవరి మట్టుకు వారే మనస్సులో ఆ విషయాన్ని వాళ్ళు నిలుపుకోవాలి. కాబట్టి ఉపాసిషీయ, ఉపాసిస్తాను అంటున్నారు. ఎవరిని అంటే పరమం పురుషం, పరమ పురుషుడిని. చాలా సులభంగా ఉంటుంది ఈ శ్లోకం. పరమం పురుషం, పరమ పురుషుణ్ణి ఉపాసిషీయ, ఉపాసిస్తాను అంటున్నారు. ఆయన రెండు విశేషణాలతో మరొక రెండు పేర్లు చెప్తున్నారు. ప్రణతార్తిహరం అని. ప్రణతులు అంటే వెనకనే మనం ప్రణతా అనే పదం వచ్చింది కదా, నమస్కరించిన వారు, ఆశ్రయించిన వారు అని అర్థం. ప్రణతులైన వారి యొక్క ఆర్తిని పోగొట్టేటటువంటి వాడు అని ప్రణతార్తిహరుడు అని అంటున్నారు. వరదం అని మూడో పాదం మొదట్లో ఉంది చూడండి, వరదుడు. వరదరాజస్తవం అనుసంధానం చేసుకున్నప్పుడల్లా ఈ వరద పదం మనకి పదే పదే వచ్చేది. వరదం ప్రణతార్తిహరం పరమం పురుషం ఉపాసిషీయ అంటున్నారు. అదేంటండి ప్లేట్ మార్చేశారు? ఉన్నది శ్రీరంగంలోనా లేక పెరుమాళ్ కోయిల్లోనా? కోయిల్లో ఉన్నామా, పెరుమాళ్ కోయిల్లో ఉన్నామా? పెరుమాళ్ కోయిలలో ఉండేటటువంటి స్వామిని వరదుడు అంటాము, ప్రణతార్తిహరుడు అని అంటాము. ఆయనని పేరరుళాళన్ అని మనం అప్పుడు చెప్పుకున్నాం చూసారా. ఆయనకే ప్రణతార్తిహరుడు అని ఒక ప్రసిద్ధి ఉంది అని మనం అనుకున్నాం. అందుకే రామానుజుల వారికి ఆ వాసన ఇంకా పోక వరదుణ్ణి సేవించినటువంటి ఆ ప్రీతి ఎక్కువై శరణాగతి గద్యంలో ఇంకే దేవ్యదేశాల గురించి ప్రస్తావన లేకపోయినా ప్రణతార్తిహర ఆశ్రిత వాత్సల్యైక జలధే అని ప్రయోగిస్తారు. ప్రణతార్తిహరుణ్ణి తలుచుకోకుండా ఉండలేరనమాట. అలాగే ఇక్కడ భట్టర్ వారు కూడా ఆ వరదుణ్ణే తలుస్తున్నారు. వరదుడు ప్రణతార్తిహరుడు అంటే ఈయన రంగనాథుడే.
ఆ అర్చామూర్తులన్నింటికీ కూడా అభేదం అని అమర్నాథ్ పిరానవి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అంచేత రంగనాథుడినే చూస్తున్నాడు. ఇక్కడ మనం యౌగికమైన అర్థాన్ని చెప్పుకోవాలి అంటే వరాలని ఇచ్చేవాడు, ఆశ్రయించిన వారి యొక్క ఆర్తిని పోగొట్టేటటువంటి వాడు అని చెప్తున్నారు. ఎందుకు ఈ పదాలు ఉపయోగించారు అనేది ముందు మిగిలినవి చెప్పుకున్న తర్వాత మనం వాటిని విశదీషించుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఆయన ఎక్కడున్నాడండి అంటే రంగగృహే శయితము అంటున్నారు. రంగగృహం శ్రీరంగంలో గర్భాలయంలో శయితం పడుకుని ఉన్నాడు. ఇందాక శ్లోకంలో అయితే సుఖశాయితం అన్నారు, హాయిగా నిద్రపుచ్చిన అన్నారు. ఇక్కడ శయితం అంటున్నారు, ఆ గర్భాలయాన్ని చూస్తున్నారు అనమాట. రంగగృహే శయితం, ఆ రంగగృహంలో హాయిగా పడుకున్నాడండి. ఎలా పడుకున్నాడు అంటే ట్రైన్లో బెర్త్ మీద ఇంట్లో పక్క మీద పడుకున్నట్టుగా పడుకున్న వాళ్ళని చూస్తే వీళ్ళకి ఎలా నిద్ర పడుతోందో అని మనకే ఆశ్చర్యం కలుగుతుంది. అలాగా ఆయన ఇంతకు ముందు పడుకున్న కొన్ని చోట్లని చెప్తున్నారు అందులో మొదటిది వటదళ అని ప్రారంభిస్తున్నారు. వటదళం మీద పడుకొని ఉంటాడు స్వామి. వెరీ గుడ్. కరారవిందేన పదారవిందం వెంటనే గుర్తుకొచ్చేయాలి. ఆయన పడుకున్నాడా లేదా అనేసరికల్లా వటస్య పత్రస్య పుటే శయానో శయానో అని ఉంది కాబట్టి పడుకునే చోటు. ఒక పడక గది ఏది, ఆయనది బెడ్రూమ్ ఏది అనంటే వటదళం అనేటటువంటి చోట పడుకుంటాడు. తర్వాత దేవకీ జఠరం అంటున్నారు. దేవకీ దేవి గర్భంలో పడుకొని ఉన్నాడు ఆయన. తమాషా ఇక్కడ ఏంటంటే నిజానికి గర్భవాసం అనేది ఆనందం కాదు, గర్భవాసం అనేది దుఃఖం. ఈ లోపల ఉండేటటువంటి జీవుడికి గర్భవాసం అనేది కూడా ఒక నరకంతో నరకమే. నిజంగా చెప్పాలి అంటే అది కూడా ఒక పాప ఫలం లాంటిదే. బయటకు వచ్చాక మళ్ళీ అజ్ఞానం వచ్చేస్తుంది కాబట్టి తెలియదు, కానీ తల్లి కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు కూడా అయ్యో 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 అని బాధపడుతూనే ఉంటుంది ఆ జీవి అని చెప్తారు. మళ్ళీ మనం రేపు కులశేఖరులకు మనం ప్రణామం చేసుకుంటాం కదా, ఆ శ్లోకాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భవాసాది దుఃఖం అని ఒక శ్లోక పాఠం ఉంటుంది చూసారా, తర్వాతది వస్తుంది, ముందుది రావాలి. గర్భవాసాది దుఃఖం. ఎందుకు నాకు ఈ గర్భవాస దుఃఖం వచ్చింది అంటే నేను ఇంతకు ముందు పని చెయ్యలేదు, చెయ్యకపోవడం వల్ల నాకు ఇది వచ్చింది అంటారు. శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపుః వాంఛితం పాపినోపి అంటారు. నారాయణ నామాన్ని చెప్పి హాయిగా మంచిని పొందకుండా ఉన్నవాళ్ళు ఎవరున్నారు కనుక నారాయణ నామానుసంధానం చేసిన వాళ్ళందరికీ వాంఛితార్థములు లభించే ఉన్నాయి. మరి నాకెందుకు ఇది వచ్చింది అనంటే హా నహ పూర్వం న ప్రవృత్త, ఇంతకు ముందు మనం ఆ పని చేయలేదు కనుక తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం, అందుకే ఈ గర్భవాస రూపమైనటువంటి దుఃఖం కలిగింది అని ఆ శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు స్వామి దేవకీ జఠరంలో అలా దుఃఖపడుతూ లేడని, చేతనులందరికీ అయితే గర్భవాసం దుఃఖమేమో, కానీ పరమాత్మకి గర్భవాసం చాలా ఆనందాన్ని కలిగించేది అవుతుంది. అందుకే దేవకీ జఠర, ఆ దేవకీ దేవి గర్భంలో పరమాత్మ పరమపదంలో ఎంత ఆనందంగా ఉంటాడో, రంగగృహంలో ఎంత ఆనందంగా ఉంటున్నాడో అంత ఆనందంగానే ఉన్నాడు. ఇవాళ మనకు అదృష్టం చూడండి, మన సమయానికి మన సందర్భానికి తగినట్లుగా అన్ని ముకుందమాల శ్లోకాలు కుదురుతున్నాయి. ఆయన యశోదా గర్భంలో అని అనటం లేదు, ఆ భగవంతుని యొక్క బయోడేటా చెప్తున్నారు మనకి కులశేఖరులు ఒక శ్లోకంలో. ఆయన భార్య ఎవరు, ఆయన తల్లి ఎవరు, ఆయన ఫ్రెండ్ ఎవరు, ఆయన కొడుకు ఎవరు, ఇవన్నీ చెప్పేటటువంటి ఒక శ్లోకం ఉంది. గుర్తుపెట్టగలరా ఎవరైనా? నేను చెప్పాక మీరు నెంబర్లు పెట్టడం కాదు. దారా వారాకరవర సుత అంటూ ఒక శ్లోకం ఉంటుంది చూసారా. నీ భార్య ఎవరు అంటే సముద్రుని అమ్మాయి అంటారు. తే తనూజో విరించి, నీ కొడుకు ఎవరు అంటే బ్రహ్మగారు అని అలా మొత్తం లిస్ట్ అవుట్ చేస్తారు. అలాంటప్పుడు ఆయన తల్లి గురించి చెప్తారు అక్కడ. మాత
దేవకీతే మాత అని ప్రయోగిస్తారు కులశేఖరులు. దేవకీ దేవే నీకు తల్లి అని స్పష్టం చేస్తారు. మనకి కన్ఫ్యూజన్ మామూలుగా చాలా మంది ఎవరు కన్నారు ఎవరు పెంచారు, దేవకీ దేవ యశోద పెంచిన తల్లి కన్న తల్లి ఏం అక్కర్లేదు. మీకు కరెక్ట్ పక్క ఆధార్ కార్డ్ లో ఉన్నది చూసుకోండి. ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ప్రూఫే కరెక్ట్ అయిన ప్రూఫ్, ఆధార్ కార్డే మీకు ప్రమాణం. అందుకని దేవకీతే మాత అన్న మాటను గుర్తుపెట్టుకుందాం. ఆ దేవకీ జఠరంలో వాళ్ళ కోరికని తీర్చడం కోసం గర్భవాసం చేసి మరీ పుట్టాడు స్వామి. సంకల్పంతో ఆవిర్భవించలేదు, అష్టమ గర్భంలోంచే ఆవిర్భవించాడు ఆయన. కాబట్టి దేవకీ జఠర ఇది కూడా ఆనందమయమైనటువంటి స్థానమే అంటున్నారు. ఇక వేద శిరః, వేద శిరస్సులు ఇవి ఒక రూపం లేవు, రూపం లేనివి వేదములు. వాటికి శిరస్సులు అంటే వేదాంతములు ఉపనిషత్తులు. ఆ వేద శిరస్సులలో కూడా స్వామి అలాగే హాయిగా శయనించి ఉంటాడు. వాటికే మనం పాసురాలని తర్వాత అనుసంధానం చేసుకుంటాం. ఉపనిషత్తులలో శయనించి ఉన్నవాడు అవుతాడు ఆయన. మనకి శ్రీస్తుతిలో ఒక శ్లోకం ఉంటుంది, వేదాంత దేశికులు అందించినటువంటి శ్రీస్తుతిలో ఒక శ్లోకం, అలాగే వేదాంత దేశికుల స్తోత్రమే మరొకటి కూడా మనకి ఈ వ్యాఖ్యానంలో ప్రమాణంగా ఇస్తున్నారు. అందులో ఒకటి హంస సందేశం అని మనకి దేశకులు రచించినటువంటి ఒక కావ్యం. ఇది కూడా చాలా విలక్షణమైనటువంటి కావ్యం. మేఘ సందేశం మనకి తెలుసు, కాళిదాసు రచించాడు అని తెలుసు. ప్రియురాలకి మేఘం ద్వారా సందేశాన్ని పంపించటం అని అంతో ఇంతో దాని గురించి పేరు వింటే మనకి జ్ఞానం కలుగుతుంది. అలాగే దేశకులు కూడా హంస సందేశం అని రామచంద్రుడు సీతాదేవికి హంసని సందేశంగా పంపించడం అనేటటువంటి అంశంతో ఒక కావ్యాన్ని అందంగా రచిస్తారు. అందులో ఒక ప్రమాణాన్ని ఇస్తున్నారు. శ్లోకం రేపు చూసి మీకు నేను చెప్తాను, లేదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు పుస్తకం ఉన్నా లేకపోతే నెట్లోనైనా దొరకచ్చేమో. అందులో శఠకోపుల యొక్క వాక్కులు స్వామికి పక్క అనేటటువంటి ఒక ప్రయోగం ఉంటుంది. అలాగే శ్రీస్తుతి ఇది మనకైతే శ్రీపతి స్థుతిమాలలో ఉంది, మనం శుక్రవారం చదువుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి శ్రీస్తుతిలో కూడా స్వామి ఉండేటటువంటి స్థలాలు, స్వామి అమ్మ విహరించేటటువంటి చోట్లని మూడింటిని చెప్తారు. 5వ శ్లోకంలో ఉంటుంది శేషః చిత్తః విమల మనసాం మౌళయశ్చ శృతీనాం అనేటటువంటి ప్రయోగం ఉంటుంది. నిష్ప్రత్యూహ ప్రణయ ఘటితం అనేటటువంటి శ్లోకం 5వ శ్లోకం. అందులో ఆ లక్ష్మీనారాయణ విహార భూములు ఏవి, వారికి శయనాగారములు అయినవి ఏవి అంటే మొట్టమొదట శేషః అంటారు, తర్వాత విమల మనసాం చిత్తం అంటారు. అంటే మహనీయుల యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయంలో స్వామి అమ్మవారు హాయిగా శయనాగారంలాగా విహరిస్తూ ఉంటారు. వారి విహారానికి ఉపయోగపడుతుంది. మౌళయశ్చ శృతీనాం, శృతి మౌళులు అంటే వేదానికి శిరస్సులు. ఇక్కడ వేద శిరః అని వచ్చింది కదా, దానికోసం మనం ఈ శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అందుకని వేదాంతముల యందు లక్ష్మీనారాయణ మిథునం విహరిస్తూ ఉంటుంది. యస్య శయ్యా విశేషా అని కూడా అంటారు. శయ్యా విశేషములు అయినవి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ వేద శిరః ఇప్పటికి 3 అయినాయి. ఒకటి ఏది పట్టదళం, 2 స్వామి యొక్క దేవకి జఠరం, 3 వేదాంతములు ఉపనిషత్తులు. ఇక కమలాస్తన ఉండనే ఉంది మనకి నీళాతుంగ స్తనగిరి తటి. అమ్మ వక్షసీమే స్వామికి శయనానికి ఒక మంచి పక్క అవుతుంది. అమ్మ వక్షస్థలం మీద నిద్రించి ఉండటం. శఠకోప వాక్ వపుషి, శఠకోపులు నమ్మాళ్వార్లు వారి యొక్క వాక్కునందు హాయిగా పడుకుంటాడట ఆయన. అంటే అంత సుఖంగా ఆయన ఆ చోట్లలో ఉంటాడు అని అర్థం. ఇక్కడ శఠగోప వాక్ వపుషి, వాక్కునందు ఉంటాడు, వపువునందు ఉంటాడు. వపుహు అంటే శరీరము అని అర్థం, వాక్కు అంటే మాట అని అర్థం. శఠగోపుల వాక్కులలోనూ శయనించి ఉంటాడు,
శఠగోపుల యొక్క శరీరమునందు శయనించి ఉంటాడు. శ్రీమత్ పరాంకుశమునీంద్ర మనోనివాస అనే శ్లోకం మనం అతిమానుష స్తవంలో అనుసంధానం చేసుకున్నాం. లేదా వపుషి అనే దాన్ని పక్కకి తీసి వటదళ వపుషి, దేవకీ జఠర రూపమైనటువంటి వపుషి ఇలా చెప్పుకుంటే అలాంటి వాటినిగా ఇది చేసుకుని, వాటిగా ఈ రంగగృహాన్ని చేసుకుని, వటదళంగా చేసుకుని, దేవకీ జఠరంగా చేసుకుని అని ప్రతిదానికి అలాంటి శరీరము కలిగిన అని చెప్పాలంటే రంగగృహం ఇప్పుడు ఏమైంది? వటదళము అవుతోంది, దేవకీ జఠరము అవుతోంది, వేద శిరస్సులు అవుతోంది, లక్ష్మీ అమ్మవారి వక్షసీమ అవుతోంది, శఠగోపుల యొక్క వాక్కు అవుతోందనమాట. అలా రంగగృహే శయితం, రంగగృహంలో శయనించి ఉన్నవాడు ఆయన అని అంటూ అక్కడ రంగనాథుడి పేరైనా గుర్తు రాకుండా వరదం అని ప్రయోగించడానికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు శయనించి ఉన్నటువంటి రంగనాథుణ్ణి మనం సేవిస్తే ఆయన ఎలా శయనించి ఉన్నాడు? ఒక చెయ్యి తలదిండుగా పెట్టుకున్నాడు, ఒక చెయ్యి పాదాల వరకు చాపి ఉంచాడు. సప్త ప్రాకార మధ్య రోజు మనం అనుసంధానం చేస్తున్నాం కదా, అలా పడుకోవడం దేనికి అంటే వరదం, మనకి వరాలు ఇవ్వడం కోసమే అంటున్నారు. మనకి వరాలు ఇవ్వాలి అంటే మనం ఆయన దగ్గర దాకా వెళ్ళక్కర్లేదు, మన దాకా ఆయన చెయ్యి వస్తుందన్నమాట. అంత దీర్ఘమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. ఇవ్వాలనుకుంటే ఎంత దూరంలో ఉన్నా ఆ చెయ్యి చాచి ఆ వస్తువుని వాళ్ళకి అందించేటటువంటి ప్రేమ ఉంటుంది. అందుకే ఆయన భుజాలని సేవిస్తున్నారు. సేవిస్తూ ఉదార దీర్ఘ భుజ లోచన, ఉదారములైనటువంటి భుజములు, దీర్ఘములైనటువంటి భుజములు, దీర్ఘములైనటువంటి లోచనములు. రంగనాథుణ్ణి సేవిస్తే, మూలమూర్తిని సేవిస్తే అందులో ఆయన నేత్ర సౌందర్యం అద్భుతమైనది. ఎలా చెప్తున్నారండి? మిగిలినవన్నీ అద్భుతాలు కావా అంటే అవును. తర్వాత మళ్ళీ మనం అవయవాలను వర్ణించుకున్నప్పుడు దేనికదే చెప్పుకుంటాం. కానీ నేత్ర సౌందర్యం చాలా అద్భుతమైనది, ఆయతమైన లోచనములు అనడానికి ధనుర్దాస కథ. గుడ్, ధనుర్దాస కథ మనకి వెంటనే గుర్తుకి రావాలి. అది చూసాక ధనుర్దాసకి మరి ఇంకా భార్య నేత్రాల మీద ఉండేటటువంటి ఆ ఇష్టం ఇటు మారిపోయిందా లేదా? అంచేత లోచనాలని చెప్తున్నారు, భుజాలని చెప్తున్నారు. అంటే రంగనాథుని సేవించినప్పుడు మనం ప్రధానంగా వేటిని సేవించాలన్నమాట? ఆయన నేత్రాలను సేవించాలి, ఆయన భుజాలని మనకి కనపరుస్తున్నారు మొట్టమొదటిగా. ఆ భుజాలు ఎలా ఉన్నాయి? ఉదారములు. నిన్న చెప్పుకున్నామే అర్థికల్పకం అన్నట్లుగా ఉదారములు, గొప్పవి అంటే విస్పద్ధవి, పొడవైనటువంటివి అని అనుకోవచ్చు, ఔదార్యం కలిగినవి. ఇక్కడ ఉదారం అంటే దీర్ఘమైనటువంటి బాహువులు, దీర్ఘమైనటువంటి నేత్రములు. ఆయన ఉదార దీర్ఘ భుజలోచన సంహననం, సంహననం అనే పదం వచ్చింది చూసారా? సంహననము అని అంటే మీకు ఒక శ్లోకం వెంటనే జ్ఞాపకం రావాలి. ఈ పదం ఇంతకు ముందు ఒక శ్లోకంలో మనకి వచ్చింది. కించిత్ తాండవ గంధి సంహననకం అనే మాట స్ఫురించాలన్నమాట మనకి. స్వామి నంబెరుమాళ్ళు నిలబడి ఉంచినటువంటి దాంట్లో ఆలోక హృదయ అబ్జన్యస్త పదాబ్జం అనేటటువంటి శ్లోకంలో సంహననం అన్న, సంహననకం అన్న శరీరము అని అర్థం అన్నమాట. దివ్యమంగళ విగ్రహము అని అర్థం. వపుహు అంటే కూడా అదే అర్థం, గాత్రం అంటే కూడా అదే అర్థం, సంహననం అంటే కూడా అదే అర్థం. ఈ సంహననం అనే పదం మళ్ళీ రెండోసారి ఇక్కడ మనకి ఉపయోగిస్తున్నారు. నంబెరుమాళ్ళని చెప్పినప్పుడు చెప్పారు, పెరియ పెరుమాళ్ళని చెప్పినప్పుడు అదే పదాన్ని ప్రయోగిస్తున్నారు. సంహననం శరీరము అని అర్థం అనమాట, అంటే రూపము అని అర్థం. ఆ గాత్రం ఎలా ఉంది, ఆ శరీరం ఎలా ఉంది అంటే విశాలమైనటువంటి భుజములతో ఉంది, దీర్ఘమైనటువంటి భుజములతో ఉంది, దీర్ఘమైనటువంటి నేత్రములతో కూడి ఉన్నటువంటి లోచన సంహననం.
పరమం పురుషం, పరమ పురుషుడైనటువంటి ఆ స్వామిని ఉపాసిషీయ, ఆయన తన స్థలాలనన్నింటినీ విడిచిపెట్టేసి అక్కడ వటదళాన్ని కాని దేవకీ జఠరాన్ని కాని, వటదళం అంటే ప్రళయకాలికమైనటువంటి ఒక అవస్థ, దేవకీ జఠరము అంటే విభవ రూపుడై ఆయన ఈ లోకానికి వచ్చినానికి ముందు ఉండేటటువంటి స్థితి, వేద శిరస్సులు అంటే శాస్త్ర ప్రతిపాద్యంగా ఉండేటటువంటి పరమాత్మ యొక్క రూపం, కమలాస్తనము అంటే నిత్యము నిత్యానపాయనిగా ఉండేటటువంటి అమ్మవారితో పరస్వరూపుడై ఉండేటటువంటి స్వామి, చఠకోపవాగ్వపుషి అంటే అంతర్యామిగా అలాంటి మహనీయులలో నిత్యవాసం చేస్తూ ఉండేటటువంటి స్వామి ఇప్పుడు అర్చామూర్తిగా ఇక్కడికి దిగి వచ్చి రంగగృహంలో పడుకోవడానికి కారణం ఏమిటిట అంటే దగ్గరగా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో. ఊళ్ళో మనకి సిటీలో ఇళ్ళు ఉన్నా ఏవైనా కార్యక్రమాలు మనకు సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో జరుగుతూ ఉంటే రోజు సిటీలోకి వెళ్ళి రావడం కష్టమని అక్కడే అద్దెకి ఏవో కొన్ని గెస్ట్ హౌస్ లో ఏవో తీసుకుని అక్కడ ఉండిపోయే వాళ్ళలాగా పరమాత్మ కూడా వీళ్ళు నన్ను ప్రార్థిస్తున్నారు, వీళ్ళకి నేను కావలసినది అందించాలి, అందించడం కోసం ఇక్కడే ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడట. అనుకుని రంగగృహే శయితం, ఈ రంగాలయంలో శ్రీరంగం అనేటటువంటి శ్రీరంగము యొక్క గర్భాలయంలో శయనించి ఉన్నటువంటి ఆ స్వామిని ఉపాసిస్తున్నాను, ధ్యానిస్తున్నాను అని మొట్టమొదటిసారిగా పెరియ పెరుమాళ్ళని మనకి దర్శింపచేస్తున్నారు ఈ శ్లోకంలో. అయితే ఇక్కడ మనం వరదరాజస్తవం చదువుకున్నప్పుడు ఇలాంటి భావననే కూరత్తాళ్వాన్ వరదరాజుని ప్రశ్నించారు. ఇక్కడ భట్టర్ వారు ప్రశ్నించలేదు, కానీ కూరత్తాళ్వాన్ ప్రశ్నించారు, స్వామి నీ పాదాలకు ఎక్కడ బాగుందయ్యా అని అడిగారు. ఈ ప్రశ్న ఎలాంటిది అంటే గద్యత్రయం చెప్పుకున్నప్పుడు బాగుందా, లేక పల్లాండు దివ్య ప్రబంధాలు చెప్పుకున్నప్పుడు బాగుందా, పంచస్తవాలు చెప్పుకున్నప్పుడు బాగుందా, అందులో ఏ స్తవం చెప్పుకున్నప్పుడు ఆనందం ఎక్కువ కలిగింది, అన్నిటికంటే ఇప్పుడు రంగరాజస్తవం చెప్పుకుంటున్నాం కనుక ఇది బాగుందా అని మనం అడిగితే ఒక్కసారి మేము గుర్తు చేసుకుని ఆలోచించి చెప్తాం అని అనాల్సి వస్తుంది. అలాగే వరదరాజుని అడిగారు, భక్తానాం వపుషి యద్వపుషి దహరం పుండరీకం అనే శ్లోకం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. స్వామి నీ పాదాలకి ఏది మెత్తగా ఉందయ్యా అంటూ అక్కడ కొన్ని స్థలాలని చెప్తున్నారు. అలా కాకుండా హస్త్యద్రేర్వా, ఈ హస్తిగిరి మీద నీ పాదాలు పెట్టి ఉంచావు, వెరీ గుడ్, ఇలాంటి చోట నెంబర్లు కావాలి మనకి. ఆ హస్తిగిరి మీద నీ పాదాలు పెట్టి ఉన్నాయి, ఇంతకు ముందు చాలా చోట్ల పెట్టుకుంటూ వచ్చావు నువ్వు. ఆ నీ పాదాలకి ఏది బాగుంది, ఏ స్థలం బాగుంది, ఏది సుఖంగా అనిపిస్తోంది అని ప్రశ్న అడిగినట్లుగా ఉంటుంది. ఏం చెప్తామండి దానికి సమాధానం, దేనికి అదే బాగుంది అని అనాలి, కానీ ఇది బాగుంది ఇది బాగులేదు అనే అవకాశం లేదు. దేనికదే బాగుంది అంటే సొఫిస్టికేటెడ్ ఆన్సర్ అవుతుంది, మాకెలా తెలుస్తుంది, అందుకని మేం కన్ఫర్మ్ చేసుకుంటాం. ఎలా కన్ఫర్మ్ చేసుకోవచ్చుట మనం అంటే ఇప్పుడు వటదళ దేవకి జఠర ఇలా ఒక ఆర్డర్ ఉంది కదా, ఒక శాస్త్ర నియమం ఉంది, ఉత్తరోత్తరం బలీయ అని ఒక నియమం. అంటే ముందు చెప్పిన దానికంటే తర్వాత చెప్పినది కొంచెం మంచిగా పవర్ఫుల్ అని, దాని తర్వాత చెప్పింది ఇంకొంచెం బాగుంది అని అర్థం అనమాట. అలాగే ఇక్కడ ఉత్తరోత్తరం బలీయ అనే న్యాయాన్ని బట్టి మనం తీసుకుంటే రంగగృహే శయితం, ఇప్పుడు మనం రంగరాజస్తవం వింటున్నాం కాబట్టి మాకు ఇదే బాగుంది, ఇంతకు ముందు అవన్నీ బాగున్నాయి, దానికంటే తర్వాత దానికంటే తర్వాత దానికంటే తర్వాత ఇప్పుడు జానకమ్మ గారికి మేము అలవాటు పడ్డాం, మాకు జానకమ్మ గారు, జానకమ్మ గారికి మేము, మాకు జానకమ్మ గారు బాగా అలవాటు పడిపోయాం కాబట్టి ఇప్పుడు మాకేంటో ఇంకా అర్థం అవుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎంచేత ఉత్తరోత్తరం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి బలీయంగా అనిపించడం అనేది ఒక న్యాయం అన్నమాట. ఆ న్యాయం ప్రకారంగా తీసుకుంటే ఇవేవి కాదు, రంగగృహంలోనే వాటన్నిటిలో కలిగేటటువంటి ఆనందమంతా రంగ గర్భాలయంలో కలిగేటట్లుగా హాయిగా మన కోసం ప్రణతార్తిహరుడై వరదుడై శయనించి ఉన్నటువంటి స్వామిని మనం ఉపాసన చేసుకుందాము అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలియచేస్తున్నారు. రెండు శ్లోకాలని ముందుగా మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకొని
ప్రమాణ